హలో అండి, అందరికీ నమస్తే. వరలక్ష్మి వ్రతం వీడియో షూట్ చేద్దామని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా, కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వ్రతాలు చేయడం అంటే చాలా ఇష్టం. ఎంత ఓపిక లేకపోయినా సరే తెచ్చుకొని మరి వ్రతాలు చేయడానికి ప్రయత్నిస్తాను. అందులో ఇది అమ్మవారిని అలంకరించే వ్రతం కాబట్టి నాకు ఇంకా చాలా ఎక్కువ ఇష్టం. దగ్గర ఏ వస్తువు లేకపోయినా ఉన్న వాటితోనే ఏదో ఒక రకంగా అమ్మవారిని అలంకరించాలని నేను అనుకుంటాను. నాకు అమ్మవారు ఎప్పుడు సపోర్టివ్ గానే ఉంటారని నాకు అనిపిస్తుంది. అసలు ఒంటరిగా ఒకదాన్నే అన్ని రకాల ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోగలుగుతాను అండ్ డెకోర్ ఎలా చేయగలుగుతాను అనుకున్నాను, కానీ చాలా బాగానే చేసుకున్నా. కానీ పూజ టైంలోనే మా ఆయన దగ్గర లేడు, డ్యూటీకి వెళ్ళిపోయాడు. అర్జెంట్ కాల్ వస్తే నాకు చాలా బాధ అనిపించింది. పూజను ఎంత ప్రశాంతంగా 1 hour చేయాలనుకున్నాను నేను, కానీ అంత తొందరగానే అయిపోయింది. అసలు తెలియనే లేదు పూజ ఎప్పుడు అయిపోయిందో అని. నాకు చాలా బాధ అనిపించింది. వాయనం ఇవ్వడానికి హిందీ వాళ్ళని పిలిచారు. వాళ్ళు వచ్చి వాయనం తీసుకొని చక్కగా మాట్లాడి చక్కగా రిసీవ్ చేసుకున్నారు నన్ను. నేనే వాళ్ళ ముందు చాలా భయపడిపోయాను. అసలు వీడియోస్ తీసుకుందాం అనే టైంలో ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది నాకు. ఫోన్ డిస్ప్లే ఖరాబ్ అవ్వడంతో నేను వీడియోస్ అనేది సరిగ్గా అప్లోడ్ చేయలేకపోయాను. ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి నాకేదో ఒక రకంగా నెగిటివ్ వైబ్సే కనబడుతున్నాయి. అంటే వీడియోస్ తీయడంలోనే చాలా భయపడిపోతున్నాను. ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు సక్సెస్ వస్తుందా రాదా అనే విషయం పక్కన పెడితే ముందు నేను నా భయాన్ని తగ్గించుకోవాలని నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. ఈసారి నేను ముందు రోజే కొన్ని పనులు చేసి పెట్టుకునేదాన్ని, కానీ ఈసారి చేయలేకపోయాను. అంతో అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేసుకోలేకపోయాను. అండ్ 11 లోపే నేను పూజ కంప్లీట్ చేసేసాను. అందుకే అంత గజిబిజిగా గందరగోళంగా అనిపించింది నాకు. ఆయన పూజకు కావాల్సినవన్నీ తెచ్చి డెకరేషన్ చేసేంత వరకు దగ్గరే ఉన్నాడు. చేసే టైంలోనే కాల్ రావడంతో డ్యూటీకి వెళ్ళిపోయాడు. నాకు చాలా బాధ అనిపించింది. అసలు అప్పుడు మధ్యాహ్నం 3 వరకు రాలేదు. ఎనీవేస్ ఏదో ఒక విధంగా ఏ అడ్డంకి లేకుండా పూజ అయితే సాఫీగా చేసేసాను. ఇలా ఉంటుందండి. నేను వీడియో ఆన్ చేసి అలా పెడతాను, లేదో ఇలా తీసుకెళ్ళిపోతాడు. ఏమనాలో అస్సలు అర్థం అవ్వదు. నేనైతే పూజ చాలా బాగా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారో కంపల్సరీగా కామెంట్ చేయండి. అండ్ పూజ నెక్స్ట్ డే మాత్రం ఆరతి ఇచ్చి అమ్మని మొక్కుకున్న తర్వాతే తీసేయాలి. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.